మోనాలిసా అనగానే మహాకుంభమేళకు ముందు వరకు మనకు ఇటలీకి చెందిన లియోనార్డో వేసిన పెయింటింగ్ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రయాగ్రాజ్లో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునే తేనెకళ్ల సుందరి గుర్తొస్తుంది. ఎవరైనా కుంభమేళకి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తారు. కానీ ఒకానొక సమయంలో చాలామంది యువత మోనాలిసాను చూడటానికి వెళ్లారు. అసలు మోనాలిసాకి అంత క్రేజ్ ఎలా వచ్చింది? ఓవర్ నైట్ స్టార్ ఎలా అయ్యింది? ఆమె అక్కడ ఎన్ని కష్టాలు పడింది? చివరకు ప్రయాగ్రాజ్ను వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనాలిసా వాళ్ళ సొంత ఊరు మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఆమె వయసు 16 సంవత్సరాలు. వాళ్లది నిరుపేద కుటుంబం. బ్రతుకు తెరువు కోసం వాళ్ల నాన్న ఫ్యామిలీతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్మటానికి వచ్చారు. అక్కడున్న అందరూ పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముతున్నట్టే మోనాలిసా కూడా అమ్ముతుంది. అయితే ఒక యూట్యూబర్ ఆమెను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. ఆ వీడియోలో ఆ యూట్యూబర్ ప్రశ్నలు అడుగుతుంటే చిరునవ్వుతో సమాధానం చెప్తుంది మోనాలిసా. ఆమె తేనె కళ్ళు, స్వచ్ఛమైన నవ్వు, డస్టీ కలర్, అందమైన ముఖం అందర్నీ ఆకర్షించింది. అంతే, ఆ వీడియోకి మిలియన్స్ కొద్ది వ్యూస్, ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆ దెబ్బతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత మోనాలిసాకు కష్టాలు తప్పలేదు. అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా వాళ్ళు ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయటం ప్రారంభించారు. అలాగే మహాకుంభమేళకు వచ్చిన ప్రజలు ఆమెను చూడటానికి వచ్చేవారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తనను బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మోనాలిసా వీటన్నిటినీ తట్టుకోలేకపోయింది. మోనాలిసా ఎటు వెళ్తే అటు అక్కడ ఉన్న జనం రావటం ప్రారంభించారు. ఆమెను ప్రశాంతంగా తిననిచ్చేవారు కాదు, వ్యాపారం చేసుకోనిచ్చేవారు కాదు. కనీసం నైట్ కూడా పడుకోనివ్వకుండా మోనాలిసాకు చుక్కలు చూపించారు. ఒకానొక దశలో మోనాలిసా ఫ్యామిలీ మొత్తం వ్యాపారం చేసుకోకుండా ఆమెను ప్రొటెక్ట్ చేయటానికే సరిపోయింది. ఇలా అయితే తమ వ్యాపారం సాగదని అనుకున్న మోనాలిసా వాళ్ళ నాన్న ఆమెను సొంత ఊరు మధ్యప్రదేశ్లోని ఇండోర్కి పంపించేశాడు. ఇదే విషయాన్ని తను ఒక వీడియో ద్వారా తెలిపారు. అయితే ఎవరైనా మహాకుంభమేళకు గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయటానికి వస్తారు. కానీ ఈసారి అక్కడికి వచ్చిన కొంతమంది పుణ్యస్నానాలు చేసి వెళ్లకుండా ఇలా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.